Hello everyone, welcome back to our channel TS MSET TGEAP సెట్ 2024 సంబంధించినటువంటి బైపీఎస్ టీమ్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మ్యాండేటరీగా 3 డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క 3 డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ వస్తుంది, అదే విధంగా ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మరి యొక్క 3 డాక్యుమెంట్స్ ఏంటి, అదే విధంగా మరి ఇక 3 డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరు ఇస్తారు అనే ఇక స్టెప్ బై స్టెప్ అయితే ఇన్ డీటెయిల్ యొక్క 3 డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఇంకెవరైనా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఇక ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకే, టాపిక్ లోకి వచ్చేటట్టు మరి 3 డాక్యుమెంట్స్ యొక్క నేమ్స్ మనం ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఫస్ట్ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సెకండ్ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. థర్డ్ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి మీ యొక్క రిజన్ సర్టిఫికేట్ అనమాట. ఎస్గా 3 డాక్యుమెంట్స్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట ప్రతి ఇయర్ అయితే చేంజ్ అవుతుంది, పేరెంట్ ఇన్కమ్ కాబట్టి మీరు ప్రతి ఇయర్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రజెంట్ మీ దగ్గర 2023 నాది 2023 నాది ప్రీవియస్ ఇయర్ ఉన్నట్టయితే అది వద్దన్నమాట, 2024లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న. మరి ఇక్కడ మాకు ఏదైతే 3 డాక్యుమెంట్స్ చెప్పారు కదా, ఆ డాక్యుమెంట్స్ లేవు, మరి మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎవరి దగ్గర అయితే యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్, అదే విధంగా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే కొత్తది తీసుకోండి. ఎవరి దగ్గర అయితే 3 సర్టిఫికేట్లు లేవో 3 కూడా కొత్తది తీసుకుంటాను అనమాట. మరి ఏ విధంగా ఈ డాక్యుమెంట్ తీసుకోవాలి, మరి ఎక్కడ అప్లై చేయను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. డాక్యుమెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం అనమాట స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ మీ సేవ ఉంటుంది కదా, మీ సేవ పోయి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. మరి మీ సేవలు అప్లై చేయాలంటే మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి అంటే, కొత్త వారు అప్లై చేస్తున్నట్టయితే మీకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, అదే విధంగా మీకు రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది, అదే విధంగా మీ యొక్క 10th మెమో కావాల్సి ఉంటుంది. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్ 3 అనమాట. అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే మీ యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాల్సి ఉంటుంది, మళ్ళీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసి దాన్ని బట్టి మీకు ఇక్కడ కొత్త డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క 3 డాక్యుమెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదన్నమాట. అదే విధంగా ఎవరైతే ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు అప్డేట్ కావాలన్నట్లయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ సంబంధించి మళ్ళీ మీకు 10th మెమో కావాలి, మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి, మీ రేషన్ కార్డ్ కావాలి, మీ ఏదైతే ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ మీ సేవలో సబ్మిట్ చేయాలి. మీ సేవలో సబ్మిట్ చేయాలి, వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మనం తీసుకువెళ్ళి ఏదైతే మనకు మండల ఆఫీస్ ఉంటుంది కదా, మండల ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మండల ఆఫీస్లో ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ దాదాపుగా అక్కడ మనకు వాళ్ళు అప్రూవ్ చేయగానే విత్ ఇన్ 1 వీక్లో మనకు డాక్యుమెంట్స్ కూడా మనము మళ్ళీ మీరు ఎక్కడైతే మీ సేవలో అప్లై చేశారు కదా, అదే మీ సేవకి వచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే 3 డాక్యుమెంట్స్ అప్లై చేస్తే 3 డాక్యుమెంట్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది ప్రశ్న అనమాట. వీటిని బేస్ చేసుకునే ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఉందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు మీకు ఇక్కడ కమ్యూనిటీ బేస్ చేసుకొని ఇక్కడ వెరిఫికేషన్ చేయడానికి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఎందుకు, ఇన్కమ్ అంటే మీ పేరెంట్ ఇన్కమ్ బట్టి మీకు ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట అన్ని కేటగిరీ తీసుకోవాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది 3 డాక్యుమెంట్స్ అనమాట. ఇందులో వచ్చేసి మెయిన్ గా ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి వచ్చేసి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. ఓకే, వారికి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఆ 2024 ఏప్రిల్ నాటిది అయితే కావాల్సి ఉంటుంది అనమాట. మరి ఏ విధంగా చెప్తున్నారని మీరు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు ఏదైతే లాస్ట్ క్రైటీరియా ప్రకారం అయితే ఓసీ స్టూడెంట్కి అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ నాటిది ఉండాల్సి ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట పోయినసారి నోటిఫికేషన్లో. దాన్ని బట్టి ఇక్కడ మీకు వివరాలు చెప్తా ఉన్నాను. ఓకే, ఇంకేమైనా ఈ యొక్క డాక్యుమెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే వెంటనే కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. కామెంట్స్ ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంకా డౌట్ రావడం జరిగింది, అన్న మరి ఇక 3 సర్టిఫికేట్లా లేదంటే ఇంకా సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ బైపీఎస్ టీమ్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనకి ఇక్కడ 10 to 15 డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి. మరి ఏవి డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి, అదేవిధంగా మరి ఎన్ని సైజ్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఒకసారి నోటిఫికేషన్ రాగానే మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఇంకేమైనా మీకు డౌట్స్ క్యారీస్ ఉన్నట్టయితే వెంటనే మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.